మూటకొండూరు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను భూమల్ల జయమ్మ శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నాదొక్క బ్యాటు గుర్తు, అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. మూటకొండూరు గ్రామ ప్రజానీకానికి నమస్కారం. నేను భూమల్ల జయమ్మ శ్రీనివాస్ అనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీ దీవెనలను అందించి నా యొక్క గుర్తు బ్యాటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నేను ఎలాంటి పదవులు అనుభవించలేదు. గత 30-35 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలోనే ఉంటూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం తిరిగి ప్రతి సమస్యకు చిన్న పెద్ద సమస్యకు నేను అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ సేవలు అందించాను. అదేవిధంగా మండల విషయంలో కూడా నేను ఉద్యమాలలో పాల్గొని పాటల ద్వారా కూడా చైతన్యపరిచి మండల సాధన కోసం నా వంతు కృషి చేశాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి 2023 వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో ఊరూరు నియోజకవర్గ లెవెల్ ఊరూరున తిరిగి ఉద్యమాన్ని తొలగించే విధంగా నేను ప్రజలను చైతన్యపరిచి ఇలా ఈ స్థాయికి వచ్చాను. నాకు ప్రజలంటే సేవ చేయడం అంటే చాలా మక్కువ. అందుకే నేను ఒకసారి ప్రజలలో గెలవాలి, ప్రజలలో గెలిచి సర్పంచ్గా ప్రజలు గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం మీదే నా కోరిక కూడా చిరకాల కోరిక నా సర్పంచ్ కావాలనేది. ప్రజలు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నారు. నేను గతంలో 2 సార్లు ఎంపీటీసీగా సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. అదేవిధంగా ప్రజల కోసం అనునిత్యము గ్రామాల్లో ఉంటున్నా కాబట్టి ప్రజలందరూ బిడ్డ నువ్వు చాలా మంచిగా పనిచేస్తావు, నీకు ఎలాంటి విభేదాలు ఉండవు, అన్ని కులాలను మతాలను కలుపుకొని పోతావు కాబట్టి నీకు ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తా బిడ్డ అని ప్రజలు చిన్న అమ్మలు అక్కలందరూ కూడా ఆశీర్వదిస్తారు. అన్ని సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు ఇవాళ ముస్లింలు, మైనార్టీలు, తర్వాత అదేవిధంగా కమ్మరి, కుమ్మరి, ఒడ్డరి, తర్వాత అదేవిధంగా ఇతర జాతులు, ఎస్సీలు, ప్రతి ఒక్కరు కూడా హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు. అదేవిధంగా బీజేపీ పార్టీ మద్దతు ఉంది. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా మద్దతుతోనే నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాను. నాకు ఊరు గురించి అవగాహన ఉంది. ఎందుకంటే 30-35 సంవత్సరాల నుంచి ఊర్లోనే తిరుగుతున్నా కాబట్టి ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ డ్రైనేజీ లేదు, ఎక్కడ ఏ విధమైన డిఫాల్ట్ ఉన్నది అనేది నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఎక్కడ ఏది లేకున్నా దాన్ని సక్రంగా చేయించి ఊరు అభివృద్ధి దిశగా నేను నడిపించాలనేది నాకు పట్టుదల ఉన్నది. అయితే సర్పంచ్ అంటే తన సొంత నిధులు ఉండవు. ఏది ఉన్నా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను ప్రజలకు అందించే విధంగా పనిచేస్తాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం ఉంది. ఈ ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు ఉన్నారు. ఐలన్న గారి అండదండలతో ఆశీస్సులతో నేను నిలబడ్డాను. కాబట్టి ఏ పనైనా కూడా ప్రజాప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా, బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి అందే విధంగా అందరికీ సమపాలనలో చూస్తూ ఇలా సర్పంచ్ అంటే ఊరికి ప్రథమ పౌరుడు కాబట్టి కుటుంబంలో తండ్రి ఏ విధంగా చూసుకుంటాడో సర్పంచ్గా నేను కూడా అదే విధంగా చూసుకుంటానని ప్రతి ఒక్క ఓటర్ను, ప్రతి ఒక్క అందరినీ, అన్నలను, తమ్ములను, అక్కలను అందరినీ ప్రాధేయపడుతూ నేను ఓటును అభ్యర్థిస్తున్నా. వారు కూడా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నా. ఇవాళ ప్రభుత్వ పథకాలలో భాగంగా రేషన్ కార్డులు అయినా కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇండ్లు కానీ ప్రతి ఒక్క వర్గానికి చెందేటట్లుగా అందులో బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా అందరికీ ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా పేదవారికి వచ్చే విధంగా నేను ఆలోచనతో మేమంతా పనిచేసి సమిష్టిగా పార్టీ పక్షాన పనిచేసి అందరికీ ఇప్పటి వరకు 35 ఇండ్లు మేము అందరికీ అందజేశాము. ఇప్పుడు రేపు మళ్ళీ ఏప్రిల్లో 2వ విడత వస్తున్నాయి. ఆ 2వ విడతలో మరి 50 ఇండ్లు మళ్ళా ఎమ్మెల్యే గారి ద్వారా, బీర్ల ఐలన్న గారి ద్వారా తెప్పించి ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను చర్యలు తీసుకుంటా. ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో అక్కడ, డ్రైనేజీ ఎక్కడ లేదో అక్కడ, వాస్తవానికి కొత్త కాలనీలో మొత్తమే డ్రైనేజీ లేదు. సీసీ రోడ్లు ఉన్నా కూడా డ్రైనేజీ లేదు. అదేవిధంగా పాత కాలనీలో మన పాత బస్తీలో కూడా అదే విధంగా ఉన్నది.
ఈ కొత్త కాలనైనా పాత కాలనైనా ఊరు గ్రామంలో ఎక్కడనైనా డ్రైనేజీ లేని కాడ ఖచ్చితంగా డ్రైనేజీలు మన ఐలన్న గారి సహకారంతో తీసుకువచ్చి డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని చెప్తున్నా. ప్రతి ఒక్క కుల సంఘాలకు వారికి కూడా ఏదో రకంగా నేను సాయం చేస్తానని కూడా హామీ ఇస్తున్నా. పారిశుద్ధ్యము మన పచ్చదనం విషయంలో ఇప్పటికే అది అంత స్థలం లేక ఆ నల్లాల బావి కాడ పెట్టడం జరిగింది. అందులో ఏమాత్రం నీట్గా లేకుండా అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని కూడా క్లియర్ చేయించి సాఫ్ చేయించి ఎక్కడన్నా మళ్ళీ ఇంకా ఏడన్నా ప్లేస్ ఉంటే అక్కడ కూడా పచ్చదనం పరిశుభ్రత చెట్లను నాటడం ఈ ఊరిని పరిశుభ్రంగా చేయడంలో నేను ముందుంటానని తెలియజేస్తున్నా. నేను చివరగా కోరేది ఒక్కటే, నాకు రాజకీయాలు ఎందుకు ఆ అభినయం నాకు తెలియదు, కానీ రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలంటే చాలా ప్రేమ. నాకు సంపాదన ధ్యేయంగా నేను లేను. 2 సార్లు ఓడిపోయినా కూడా నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నానంటే ఇలా ఓడిపోయిన పైసలన్నీ సంపాదించాలంటే సర్పంచ్లో అన్ని పైసలు రావు. ఇలా నేను కోరేది ఏంటంటే 2 సార్లు ఓడిపోయినా ప్రజలకు పని చేయాలనే మక్కువతో ఉన్నా కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామంలోని ప్రతి పనిని నేను సంపూర్తిగా ప్రజలకు అందిస్తానని, నాకు అవకాశం ఇవ్వాలని నేను ప్రజలను వేడుకుంటున్నా. ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, గత 30-35 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలోనే ఉంటూ గ్రామంలోనే తిరుగుతూ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. నాకు డబ్బు మీద ఆశ లేదు. 2 సార్లు నేను ఓడిపోయాను, కానీ నాకు ప్రజలకు సేవ చేయాలనే తపన బాగా ఉన్నది. కాబట్టి నా భావన అర్థం చేసుకోవాలి, నా బాధ అర్థం చేసుకోవాలి. మీ సేవను మీ సేవకుడిగా నేను పనిచేస్తా. ఇవాళ సర్పంచ్ అంటే ఒక కావలితనం లెక్క, ఒక బరువు బాధ్యతలు ఉన్నోనికి గమనిస్తారు. కానీ నేను మాత్రం సేవకుడిగా పనిచేస్తా. ఇలా బీర్ల ఐలన్న ఏ విధంగా రోజు కూడా ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఈ 24 అవర్స్ ఎట్లా తిరుగుతుండో నేను కూడా అదే విధంగా తిరిగి మూటకొండూరు గ్రామాన్ని అగ్రస్థానంలో నిలిపి శభాష్ సర్పంచ్ అంటే చేయకపోతే నా పేరు కూడా నేను మార్చుకుంటానని కూడా నేను సవాల్ చేస్తున్నా. నా పేరు బులగాన్ జయరాములు. నేను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని. ఈ మూటకొండూరు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మా పార్టీగా మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని బలపరచాలని. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. మూటకొండూరు గ్రామం చాలా పెద్ద గ్రామం, చాలా చరిత్ర ఉన్న గ్రామం. ఈ గ్రామంలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు నడిచిన గడ్డ మూటకొండూరు గడ్డ. అదేవిధంగా నేను కూడా 11వ వార్డులో పోటీ చేస్తూ ఉన్నా కాబట్టి నన్ను కూడా ఆశీర్వదించి మనం 30 సంవత్సరాలుగా ఈ మూటకొండూరులో మేము కూడా సేవ చేస్తూ ఉన్నాం. అనేక రకాల ఉద్యమాల్లో కానీ అనేక రకాల సమస్యల మీద పోరాడిన చరిత్ర, పోరాటాలు చేసిన చరిత్ర మాకుంది. కాబట్టి మేము అందుకనే ఇలా గ్రామంలో అభివృద్ధి జరగాలన్న ప్రభుత్వం అనేది ఇలా బీర్లైలే గారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాడు. అతని అభ్యర్థిగా శ్రీనివాస్ వస్తారు. కాబట్టి మరి అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే గ్రామ అభివృద్ధి అయితే అనే ఉద్దేశంతో మేము ఇలా జయమ్మ శ్రీనివాస్ బలపరుస్తూ ఉన్నాం. గ్రామ ప్రజలు కూడా బలపరిచి బ్యాట్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. మన మూటకొండూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమండల జయమ్మ శ్రీనివాస్ గారు మరి ఇక్కడ నిలబడడం జరిగింది. మరి ఇటువంటి గ్రామంలో ఇది పెద్ద గ్రామం. మరి గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏంటంటే మేము అంతకుముందు సర్పంచ్ చేసినాం కాబట్టి నాకు అవగాహన బాగున్నది. బ్యాట్ గుర్తు భూమండల జయమ్మకు శ్రీనివాస్కు భారీ మెజార్టీ, మినిమం 1000 ఓట్ల మెజార్టీ తోటి వాళ్ళు బ్యాట్ గుర్తుతోటి భూమండల జయమ్మ గెలుస్తారని నా అభిప్రాయం చెప్తున్నాం. మూటకొండూరు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను భూమన్ల జయమ్మ శ్రీనివాసు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నాదొక బ్యాటు గుర్తు, అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. Like and subscribe.